దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాల్లో టాప్ 10 ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 ప్రేమాభిషేకం. ఏఎన్ఆర్తో కలకాలం నిలిచిపోయే ప్రేమ కథ తీసి ఘన విజయం సాధించారు దాసరి. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించి కొన్ని రికార్డ్స్ అలాగే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. తాను ప్రేమించిన అమ్మాయి కోసం తన ప్రేమను త్యాగం చేస్తూ హీరో పడే నరకయాతన, అందులోనే సంతోషం, ఇది కదా అసలైన ప్రేమ అంటే అనేలా అద్భుతంగా తెరకెక్కించారు దాసరి. ఇక నెంబర్ 2 బొబ్బిలిపులి. ఎన్టీఆర్తో రాఘవేంద్రుడు మాత్రమే అద్భుతాలు చేయగలడా, నేను కూడా చేయగలను అంటూ ఈ మూవీతో తిరుగులేని రికార్డును సృష్టించారు. అన్యాయంపై పోరాడే హీరో ఎలా అజ్ఞాతంలోకి వెళ్ళి బొబ్బిలిపులిగా మారి ఒక్కొక్కరు చేసిన తప్పులకి వారిని ఎలా శిక్షించాడు అన్నది ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీదేవి తన నటన గ్లామర్తో విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక నెంబర్ 3 ఒసేయ్ రాములమ్మ. మదమెక్కిన భూస్వాములపై ఒక బలహీన వర్గ స్త్రీ బలవంతురాలై ఎలా పోరాడింది అన్నది విజయశాంతి ప్రధాన పాత్రలో తెరకెక్కించారు. ఈ సినిమాకి దాసరి గారు ఎన్ని ప్రశంసలు అందుకున్నారో లెక్కలేదు. ఇక నెంబర్ 4 సర్దార్ పాపారాయుడు. ఎన్టీఆర్తో తెరకెక్కించిన మరో అద్భుతమైన చిత్రం. పోలీస్ ఆఫీసర్ అండ్ అతని కొడుకుగా ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు. సమాజంలోని చీడపురుగులను చంపే క్రమంలో తాను మరణించినా నేను సైతం అనే కోణంలో పాపారాయుడు పాత్రను మలిచిన విధానం అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఇక నెంబర్ 5 కటకటాల రుద్రయ్య. రెబల్ స్టార్ కృష్ణరాజు గారి నుండి ఆయన అభిమానులు ఆశించిన అన్ని అంశాలను ఇందులో పొందికగా ఏర్పరిచి తెరకెక్కించారా అన్నట్లుగా ఉంటుంది ఈ సినిమా. చిన్నతనం నుండి తల్లిదండ్రులకి దూరమైన హీరో ఎలా పెరిగి రుద్రయ్యగా మారాడు, తర్వాత తన గతం చేసిన జ్ఞాపకాలతో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడన్నది ఎమోషనల్ అండ్ కమర్షియల్ ఫార్మాట్లో తెరకెక్కించి ఘన విజయం అందుకున్నారు. ఇక నెంబర్ 6 తాత మనవడు. దాసరి నారాయణరావు గారు డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇదే అయినా ఒక 100 సినిమాల అనుభవం ఉన్నట్లు ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు ఆకర్షించుకున్నారు. రాజబాబు, ఎస్వి రంగారావు గారు టైటిల్ రోల్లో అద్భుతంగా నటించారు. ఫ్యామిలీ ఎమోషన్స్ మధ్య గుండె బరువెక్కించే కథతో దాసరి గారు ఘన విజయం అందుకున్న ఈ సినిమా ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిందే. ఇక నెంబర్ 7 దాసరి గారి నుండి వచ్చిన అర్థవంతమైన సినిమాల్లో ఒకటైనటువంటి బలిపీఠం. శారదా, శోభన్ బాబు లీడ్ రోల్స్లో వచ్చిన ఈ సినిమాలో కులాల కంటే కల్మషం లేని మనసులే ముఖ్యం అన్న కోణంలో తెరకెక్కించారు. ఇది బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇక నెంబర్ 8 రంగూన్ రౌడీ. కృష్ణంరాజు, జయప్రదలచే మంచి కమర్షియల్ మాస్ ఫిల్మ్స్ తీసి ఏ జోనర్కైనా నేను దర్శకరత్ననే అని ప్రూవ్ చేసుకున్నారు దాసరి. తనను నమ్ముకున్న వాళ్ళ కోసం రౌడీ లాంటి హీరో ఎలా గోండాలని ఎదురించాడో అన్నది ఆకట్టుకుంటుంది. ఇక నెంబర్ 9 మజ్ను. ప్రేమలో వచ్చిన అపార్థాల వలన విడిపోయిన జంట కథ ఈ సినిమా. చివరికి తనలోని ప్రేమను నిరూపించుకునేందుకు ప్రాణాలను సైతం వదిలే గొప్ప ప్రేమికులుగా నిలిచిపోయే గొప్ప క్యారెక్టర్లో నాగార్జున, రజనీలు అద్భుతంగా నటించారు. ఇక నెంబర్ 10 రాముడు కాదు కృష్ణుడు. అక్కినేని నాగేశ్వరరావు గారు డ్యూయల్ రోల్ చేసిన ఈ మూవీలో రాముడిగా ధనవంతుడిగా ఉన్న హీరో తన బంధువులచే మోసగింపబడుచు అనుకోని పరిస్థితుల్లో తనలాంటి పోలికలతో ఉన్న మరో వ్యక్తిని కలవడంతో కథ ఎలాంటి మలుపు తిరిగింది అనేది ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. మరిదండి ఇవాళ వీడియో. వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.